గైస్ ఈ రోజు మనం ప్యాసింజర్స్ అనే ఒక నెక్స్ట్ లెవెల్ మూవీని అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఈ మూవీ కాన్సెప్ట్ అయితేని అసలు మీరు ఇప్పటి వరకు చూసుండరు, అంత యూనిక్ గాని ఈ మూవీ కాన్సెప్ట్ ఉంటుంది. ఈ వీడియోని మీరు అసలు ఎక్కడ స్కిప్ చేయకుండా మంచిగా స్నాక్స్ తెచ్చుకుని కూర్చుని నా ఎక్స్ప్లెనేషన్ వింటూ అవి తినండి, ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. మూవీ ఎండింగ్ లో ఈ మూవీ పైన మీ ఒపీనియన్ ఏంటో కూడా కమెంట్ సెక్షన్ లో తెలపండి. ఇక మూవీ స్టోరీలోకి వెళ్ళిపోతే మూవీ స్టార్టింగ్ సీన్ లో ఒక స్పేస్ షిప్ 5,000 మంది ప్యాసింజర్స్ తో భూమి నుంచి వేరే గ్రహానికి బయలుదేరుతుంది. ఆ గ్రహం పేరు హోమ్ స్టేస్ 2. అయితే ఆ హోమ్ స్టేస్ గ్రహం పైన మానవ జాతిని మొదలు పెట్టడానికి ఒక 5,000 మంది ఆ స్పేస్ షిప్ లో బయలుదేరతారు. అయితే ఈ స్పేస్ షిప్ బయలుదేరిన 120 సంవత్సరాలకి ఆ హోమ్ స్టేట్ గ్రహం పైకి వెళ్తారు. కానీ ఇది స్టార్ట్ అయిన 30 సంవత్సరాలకే ఒక పెద్ద ఆస్ట్రాయిడ్ ఈ స్పేస్ షిప్ ని ఢీకొనటం వలన ఈ స్పేస్ షిప్ లోని కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ మొదలవుతాయి. అయితే ఆ ఆస్ట్రాయిడ్ వలన హీరో డీప్ స్లీప్ లో ఉన్న స్లీపింగ్ ఛాంబర్ లో ప్రాబ్లం వస్తుంది. అందువలన హీరో నిద్ర లెగిస్తాడు. అయితే మన హీరో జిమ్ కళ్ళు తెరవంగానే తనతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ మాట్లాడుతూ ఉంటుంది. ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అంటుంది, గుడ్ మార్నింగ్ జిమ్, మీరు అయోమయంలో ఉన్నారా? మీ తల ఏమన్నా భారంగా ఉందా? మీకు అలాగే ఉంటుంది. మీరు చాలా సంవత్సరాల నుంచి నిద్రలోనే ఉన్నారు కాబట్టి మీకు ఇలా ఉండటం సహజం. మీరు మీ క్యాబిన్ కి వెళ్లి రెస్ట్ తీసుకోండి అని చెప్తుంది. అయితే జిమ్ కూడా అదంతా విని తన క్యాబిన్ లోకి వెళ్లి రెస్ట్ తీసుకుంటాడు. తర్వాత జిమ్ నెక్స్ట్ డే లేచి తను ఇంకో గ్రహం పైన కాలు పెట్టబోతున్నాను అన్న ఎక్సైట్మెంట్ తో తను పూర్తిగా రెడీ అవుతాడు. అలాగే తను తన తోటి ప్యాసింజర్స్ ని పలకరేద్దామని బయటకు వస్తాడు. అయితే జిమ్ ఎటువైపు నుంచి ఎంత చూసినా గాని తనకి ఎలాంటి మనుషులు కనపడరు, అన్ని రోబోట్సే కనిపిస్తూ ఉంటాయి. ఇంకా జిమ్ కంగారుతో ఒక రోబోట్ దగ్గరికి వెళ్లి ఈ షిప్ లో మిగతా మనుషులందరూ ఎక్కడున్నారు అని అడిగి, అలాగే నేను అర్జెంట్ గాని ఈ షిప్ కెప్టెన్ ని కలవాలి అని అడుగుతాడు. ఆ రోబోట్ కెప్టెన్ కంట్రోల్ రూమ్ లో ఉన్నాడు అని అనడంతో జిమ్ కంట్రోల్ రూమ్ దగ్గరికి వెళ్లి ఆ డోర్ ని ఓపెన్ చేద్దామని ట్రై చేస్తూ ఉంటాడు. కానీ ఆ డోర్ ఎంత ఓపెన్ చేసినా గానీ ఓపెన్ అవ్వదు. ఇంకా జిమ్ మిగతా వాళ్ళందరూ ఎక్కడున్నారా అని ఆలోచించుతూ ఒక వర్చువల్ రూమ్ దగ్గరికి వెళ్తాడు. అయితే ఆ రూమ్ లోకి వెళ్ళిన తర్వాత జిమ్ కి అర్థమవుతుంది తను తొందరగా నిద్ర లేచాడు అని. నిజానికైతే ఈ స్పేస్ షిప్ భూమి నుంచి బయలుదేరిన 120 సంవత్సరాల తర్వాత జిమ్ నిద్ర లేగాలి. కానీ తన స్లీపింగ్ ఛాంబర్ లో ప్రాబ్లం రావడంతో జిమ్ ముందుగానే నిద్ర లెగిసిపోతాడు. అలాగే జిమ్ కి కూడా అర్థమవుతుంది ఆ స్లీపింగ్ ఛాంబర్ లో ప్రాబ్లం రావడం వల్లనే నేను 30 సంవత్సరాలకే నిద్ర లెగిసిపోయాను అని. అతను మళ్ళా తన స్లీపింగ్ ఛాంబర్ దగ్గరికి వెళ్లి పడుకుందామని ట్రై చేస్తూ ఉంటాడు. కానీ ఆ స్లీపింగ్ ఛాంబర్ రిపేర్ అవ్వడంతో జిమ్ పడుకోలేకపోతాడు. ఇక జిమ్ వెంటనే చాలా కంగారుగా ఈ విషయాన్ని భూమిపైన ఉన్న వాళ్ళకి చెప్పాలి అని అనుకుంటాడు. కానీ అది కూడా వృధా అయిపోతుంది. ఎందుకంటే జిమ్ పంపిన మెసేజ్ 19 ఏళ్లకి భూమికి చేరుకుని వాళ్ళ పంపిన రిప్లై 54 ఏళ్లకి జిమ్ దగ్గరికి చేరుకుంటుంది. ఇదంతా తెలుసుకున్న జిమ్ కి ఏం చేయాలో అర్థం కాకుండా అలాగ తిరుగుతూ ఉంటే ఒక వ్యక్తి జిమ్ కి గ్లాసులు తుడుస్తూ కనపడతాడు. అయితే అతను చూడగానే జిమ్ చాలా ఆనందపడుతూ ఇంత చేపటికి నాకు ఒక మనిషి కనిపించాడు అని అతని దగ్గరికి వెళ్లి చూస్తే అతను మనిషి కాదు, ఒక రోబోట్ అని తెలుస్తుంది. అలాగే ఆ రోబో పేరు ఆదర్. ఇక జిమ్ కూడా ఏమీ చేయలేక ఆదర్ ఇచ్చిన మందు తాగి తన రూమ్ లోకి వెళ్లి పడుకుంటాడు. నెక్స్ట్ డే జిమ్ లెగిసి బ్రేక్ఫాస్ట్ కోసం ఒక మిషన్ దగ్గరికి వెళ్లి తనకి ఇష్టమైన ఫుడ్ ని సెలెక్ట్ చేసుకుంటాడు. కానీ ఆ మిషన్ మాత్రం ఆ ఫుడ్ ఓన్లీ గోల్డ్ క్లాస్ ప్యాసింజర్స్ కి మాత్రమే అని చెప్పడంతో జిమ్ ఇంకా ఆర్డినరీ బ్రేక్ఫాస్ట్ ని తీసుకుని అలాగే అక్కడ ఉన్న కొన్ని బుక్స్ ని తీసుకుని ఆ బుక్స్ లో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ ని చూస్తూ ఆ స్లీపింగ్ ఛాంబర్ ని బాగు చేద్దామని అనుకుంటూ ఉంటాడు. కానీ ఆ స్లీపింగ్ ఛాంబర్ అసలు బాగు అవ్వకపోవడంతో జిమ్ కెప్టెన్ రూమ్ దగ్గరికి వెళ్లి ఆ రూమ్ తలుపుని పగలగొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇక అది కూడా కుదరకపోయేసరికి జిమ్ ఆదర్ దగ్గరికి వెళ్లి తనకు జరిగిందంతా చెప్పుకుంటూ అతను బాధపడుతూ ఉంటాడు. ఇక నేను ఈ షిప్ లోని ఒంటరిగానే కళ్ళు ముయ్యాలా అని తన బాధనంతా ఆదర్తో చెప్పుకుంటూ ఉంటాడు. అప్పుడు ఆదర్, మీ అదుపులో లేని విషయాల గురించి ఆలోచించి మీరు బాధపడటం అనవసరం, మీరు ప్రశాంతంగా జీవించండి అని జిమ్ తో చెప్పడంతో ఇక జిమ్ కూడా నేనేమీ చేయలేను అని రియలైజ్ అయ్యి తను ఒంటరిగానే ఆ షిప్ లో బతుకుతూ ఉంటాడు. తను ఆ షిప్ లో ఉన్న ఎంజాయ్ చేసే వస్తువులతోని అలాగే డాన్సింగ్, వాలీబాల్ ఇవన్నీ ఆడుకుంటూ తను తన జీవితాన్ని లగ్జరీగా బతుకుతూ ఉంటాడు. అయితే జిమ్ అలాగా కొన్ని నెలల వరకు బతుకుతాడు. అన్ని రోజుల తర్వాత జిమ్ కి ఆ లైఫ్ మీద కూడా చిరాకు పుడుతుంది. తర్వాత జిమ్ ఒక స్పేస్ షూట్ ని వేసుకుని
ఆ స్పేస్ షిప్ బయటికి వెళ్లి అక్కడ ఉన్న నక్షత్రాలను చూస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు. తర్వాత జిమ్ లోపలికి వచ్చి స్పేస్ షూట్ లేకుండానే బయటికి వెళ్లి తను చనిపోదామని అనుకుంటూ ఉంటాడు. కానీ అతనికి ధైర్యం సరిపోదు. అయితే వెనక్కి వచ్చి తను స్లీపింగ్ ఛాంబర్ రూమ్ లో తిరుగుతూ ఉంటేని అతనికి అరోరా అనే ఒక అమ్మాయి కనిపిస్తుంది. అయితే జిమ్ కి అరోరా చాలా బాగా నచ్చుతుంది. ఇక అప్పటి నుంచి జిమ్ అరోరా గురించి తెలుసుకుంటూ ఉంటాడు. అప్పుడే అరోరా ఒక రైటర్ అన్న విషయం జిమ్ కి తెలుస్తుంది. జిమ్ నిద్రపోతున్న అరోరాని చూస్తూ తనతో ప్రేమలో పడతాడు. అయితే ఆ సమయంలో జిమ్ కి ఒక ఆలోచన వస్తుంది. అరోరా కూడా నిద్రలెగిస్తే ఆ స్పేస్ షిప్ లో జిమ్ కి ఒక తోడు దొరుకుతుంది అని అనుకుంటాడు. కానీ జిమ్ కి తెలుసు అది అసలు ఎవరు క్షమించరాని తప్పు అని. అలా చేస్తే అరోరా లైఫ్ అంతా పాడవుతుంది అని. అందువలన జిమ్ ఆ ఆలోచన నుంచి బయటపడడానికి ఎంతో ట్రై చేస్తూ ఉంటాడు. కానీ అతను ఎంత ట్రై చేసినా గానీ తన వల్ల అయితే కాదు. అందుకు జిమ్ అరోరా పడుకున్న స్లీపింగ్ ఛాంబర్ ని పాడు చేసి అరోరాని నిద్ర నుంచి లేపుతాడు. అయితే అరోరా కూడా నిద్రలెగిచి ఎవరన్నా ఉన్నారా అని అరుస్తూ ఉంటుంది. అప్పుడు జిమ్ అరోరా దగ్గరికి వెళ్లి తనను తాను పరిచయం చేసుకుంటాడు. అయితే అరోరాకి ఏమీ అర్థం అవ్వక ఇక్కడ అసలు ఏం జరుగుతుందో మీకు తెలుసా, ఎందుకు మన ఇద్దరం మాత్రమే నిద్ర నుంచి బయటకు వచ్చామని ఆమె అడుగుతూ ఉంటుంది. అప్పుడు జిమ్ అరోరాని ఆ వర్చువల్ రూమ్ దగ్గరికి తీసుకువెళ్లి మన ఇద్దరం మాత్రమే ముందుగా నిద్ర నుంచి బయటకు వచ్చామని అతను చెప్తాడు. అయితే అది విన్న అరోరా చాలా కంగారు పడిపోతుంది. తన స్లీపింగ్ ఛాంబర్ దగ్గరికి వెళ్లి ఆమె పడుకుందామని ట్రై చేస్తూ ఉంటుంది. కానీ ఆ స్లీపింగ్ ఛాంబర్ ఇంకా పనిచేయకపోవడంతో అరోరా చాలా బాధగా తన క్యాబిన్ లోకి వెళ్లి ఆ నైట్ పడుకుంటుంది. ఇక ఆ తర్వాత రోజు జిమ్ మరియు అరోరా మార్నింగ్ ఫుడ్ తినే ప్లేస్ లో కలుస్తారు. అప్పుడు జిమ్ ఆర్డినరీ బ్రేక్ఫాస్ట్ తినటంతో ఎందుకు నువ్వు ఆ ఫుడ్ తింటున్నావని అరోరా అడుగుతుంది. అప్పుడు జిమ్ నేను నీలాగా గోల్డ్ క్లాసు ప్యాసింజర్ని కాదు, అందుకే నాకు సంవత్సరం నుంచి ఆ మిషన్ ఆర్డినరీ బ్రేక్ఫాస్ట్ మాత్రమే పెడుతుంది అని జిమ్ అంటాడు. అది విని అరోరా తన గోల్డ్ క్లాస్ ఐడిని యూజ్ చేసి జిమ్ వద్దంటున్నా గాని తనకి గోల్డ్ క్లాస్ ఫుడ్ ని పెడుతుంది. తర్వాత వీళ్ళిద్దరూ ఫుడ్ తింటున్నప్పుడు అరోరా ఇంకా మనం ఏమీ చేయలేమా, మనమిద్దరం ఈ షిప్ లోనే మరణించాలా అని ఆమె అంటూ ఉంటుంది. జిమ్ కూడా ఇంకా మనం చేయడానికి ఏమీ లేదు అని అంటూ ఉంటాడు. ఇంకా అప్పటి నుంచి జిమ్ మరియు అరోరా కలిసి జీవిస్తూ ఉంటారు. వాళ్ళిద్దరూ ఆ షిప్ లో ఉన్న ఫన్నీ థింగ్స్ నన్ని ఎంజాయ్ చేస్తూ వీళ్ళిద్దరూ ప్రతిరోజు డాన్స్ చేస్తూ గేమ్స్ ఆడుకుంటూ ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటూ ఉంటారు. అయితే జిమ్ ఒక రోజు ధైర్యం చేసి అరోరాని డేటింగ్ కి పిలుస్తారు. అయితే అరోరా కూడా జిమ్ అంటే ఇష్టమే. అందుకు అరోరా కూడా ఆ డేటింగ్ కి వెళ్తుంది. ఆ డేటింగ్ లో అరోరా చాలా అందంగా రెడీ అయ్యి జిమ్ తో ఫుడ్ తింటుంది. తర్వాత జిమ్ అరోరాని స్పేస్ షూట్ హాల్ కి తీసుకువెళ్తాడు. అక్కడ జిమ్ అరోరాని ఆ స్పేస్ షూట్ ను వేసుకో, మనం ఈ స్పేస్ షిప్ నుంచి బయటికి వెళ్లి ఎంజాయ్ చేద్దామని అంటాడు. అప్పుడే అరోరా కూడా జిమ్ ని వెనక తిరగమని తన బట్టల్ని ఇప్పి తన బట్టల్ని జిమ్ ముందుకు వేసి అతన్ని టెంప్ట్ చేద్దామని చూస్తుంది. తర్వాత అరోరా ఆ స్పేస్ షూట్ ని వేసుకుంటుంది. తర్వాత వీళ్ళిద్దరూ ఆ స్పేస్ షిప్ బయటికి వెళ్లి ఒకరిని ఒకళ్ళు చూసుకుంటూ ఆ వ్యూని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. తర్వాత వీళ్ళిద్దరూ లోపలికి వచ్చాక ఒకరిని ఒకళ్ళు కిస్ చేసుకుని ఆ నైట్ వీళ్ళిద్దరూ ఇంటిమేట్ అవుతారు. ఇక అప్పటి నుంచి వాళ్ళ లైఫ్లో హ్యాపీ డేస్ స్టార్ట్ అవుతాయి. ఇక వీళ్ళిద్దరు తప్ప మూడో వ్యక్తి లేని ఆ ప్రపంచంలో వీళ్ళిద్దరూ హ్యాపీగా గడుపుతూ ఉంటారు. అంతా బాగుండి అని అనుకునే లోపే ఆదర్ జిమ్మే అరోరాని నిద్ర నుంచి బయటికి లేపారు అన్న విషయం ఆదర్ అరోరాతో చెప్పేస్తాడు. అయితే అరోరా అది తట్టుకోలేక జిమ్ తనని మోసం చేశాడు అన్న విషయం తెలుసుకోగానే తను చాలా బాధపడుతూ అప్పటి నుంచి జిమ్ కి చాలా దూరంగా ఆమె ఆ స్పేస్ షిప్ లో గడుపుతూ ఉంటుంది. అలాగా ఒక 2-3 నెలలు గడిచిపోతాయి. అయితే ఒక రోజు ఆ షిప్ కెప్టెన్ అయిన గస్ అనే అతను ఆ స్లీపింగ్ ఛాంబర్ నుంచి బయటకు వస్తాడు. అతను వీళ్ళిద్దరిని కలుస్తాడు. అలాగే ఆ కెప్టెన్ కి అర్థమవుతుంది ఒక ఆస్ట్రాయిడ్ వచ్చి ఈ షిప్ ని ఢీకొనటం వల్లనే వీళ్ళిద్దరు స్లీపింగ్ ఛాంబర్స్ పాడయ్యి వీళ్ళు నిద్ర నుంచి బయటకు వచ్చాడు అన్న విషయం గస్ కి అర్థమవుతుంది. అలాగే ఆ షిప్ లో ఆ ఆస్ట్రాయిడ్ ఢీ కొట్టడం వలన ఇంకా చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి అన్న విషయం గస్ తెలుసుకుంటాడు. ఇక అప్పటి నుంచి వీళ్ళ ముగ్గురు కలిసి ఆ షిప్ ని బాగు చేస్తూ ఉంటారు. అయితే ఆ తర్వాత రోజే అరోరా స్విమ్మింగ్ పూల్ లో ఉండే సమయంలోని ఆ షిప్ లో ఉన్న గ్రావిటీ అంతా పోతుంది. అందుకే ఆ స్విమ్మింగ్ పూల్ లో ఉన్న నీళ్ళన్నీ ఒక బాల్ కింద పైకి లెగిసిపోతూ ఉంటాయి. అరోరా ఆ నీళ్ళల్లోనే ఇరుక్కుపోయి ఉంటుంది. అయితే కొన్ని నిమిషాల్లోనే గ్రావిటీ నార్మల్ అవ్వడంతో ఆ షిప్
నార్మల్ పొజిషన్ కు వస్తుంది. ఇక వీళ్ళ ముగ్గురికి కూడా ఆ షిప్ లో ఏం జరుగుతుందో ఏమీ అర్థం కాదు. ఒక పక్కన ఆ షిప్ కెప్టెన్ కూడా అనారోగ్యంతో చెడిపోతాడు. ఇక ఇప్పుడు జిమ్ మరియు అరోరాని ఆ షిప్ ని కాపాడాలి. అయితే ఒకవైపు ఆ షిప్ లో ఉన్న ప్రాబ్లమ్స్ పెరిగిపోతూ ఆ షిప్ చాలా వేడిగా అయిపోతూ ఉంటుంది. ఇక వీళ్ళిద్దరూ కూడా ఆ షిప్ లో ఏర్పడిన ఫైర్ బోల్ ప్రాబ్లం దగ్గరికి వెళ్తాడు. ఆ ఫైర్ బోల్ వల్లనే ఈ షిప్ వేడెక్కుతుంది అన్న విషయం వీళ్ళు తెలుసుకుంటారు. అయితే ఇప్పుడు ఈ షిప్ ని కాపాడాలి అంటే వీళ్ళిద్దరికి ఉన్న మార్గం ఒకటే. ఆ షిప్ బయటికి వెళ్లి బయట నుంచి ఆ ఫైర్ బయటికి వెళ్ళిపోవడానికి అక్కడ ఉన్న డోర్ ని ఓపెన్ చేయాలి. అది ఓపెన్ చేస్తేనే ఆ ఫైర్ అంతా బయటికి వెళ్ళిపోయి ఆ షిప్ నార్మల్ పొజిషన్ కి వస్తుంది. కానీ ఆ డోర్ మాత్రం బటన్ నొక్కితే ఓపెన్ అయి ఉండటం లేదు. అక్కడ ఒక మనిషి ఉండి పట్టుకోవాల్సి ఉంటుంది. అక్కడ మనిషి ఉంటే ఆ ఫైర్ అంతా మనిషికి తగిలి ఆ మనిషి కూడా చనిపోతాడు. అయితే జిమ్ ఆ డోర్ ని నేను పట్టుకుంటాను అని బయటికి వెళ్ళిపోతాడు. ఒకవైపు అరోరా నువ్వు ఇలా చేస్తాకి నేను ఒప్పుకోను, నువ్వు లేకుండా నేను ఈ షిప్ లో బతకలేను అని ఆమె బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. కానీ జిమ్ ఇప్పుడు మనం ఖచ్చితంగా ఈ ప్రాసెస్ ని చెయ్యాలి, లేకపోతే ఈ షిప్ బ్లాస్ట్ అయ్యి మనతో పాటుగా ఇంకో 5,000 మంది ప్యాసింజర్స్ చనిపోతారు అని అతను అంటాడు. ఇక జిమ్ కూడా ఆ డోర్ ని ఓపెన్ చేసి పట్టుకుని లోపల ఉన్న అరోరాని ఆ ఫైర్ ని బయటికి వదలమని అంటాడు. ఇక అరోరా కూడా ఏమీ చేయలేక ఫైర్ ని బయటికి వదిలితే జిమ్ మీదగా ఫైర్ అంతా బయటికి వెళ్తూ ఉంటుంది. అయితే ఆ ఫోర్స్ ని తట్టుకుని జిమ్ అక్కడే నిలబడదామని అనుకుంటాడు. కానీ ఆ ఫోర్స్ వల్ల జిమ్ ఆ స్పేస్ షిప్ బయటికి నెట్టివేయబడతాడు. అయితే ఒకవైపు నుంచి అది చూస్తున్న అరోరా ఎలాగన్నా జిమ్ ని కాపాడాలి అని ఆమె కూడా స్పేస్ షూట్ ని వేసుకుని ఆ స్పేస్ షిప్ బయటికి వెళ్లి జిమ్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. తను ఆల్మోస్ట్ దగ్గరికి వెళ్ళాను అనుకుండే లోపే తన సేఫ్టీ వైరు అంతకు మించి ఎదరికి రాకపోవడంతో జస్ట్ మిస్ లో ఆమె జిమ్ ని పట్టుకోలేకపోతుంది. అప్పుడే జిమ్ స్పేస్ షూట్ కి కనెక్ట్ అయి ఉన్న ఆ సేఫ్టీ తాడుని అరోరా పట్టుకుని జిమ్ ని ఆ స్పేస్ షిప్ లోపలికి తీసుకొస్తుంది. కానీ జిమ్ అప్పటికే సరిపోయి ఉంటాడు. కానీ అరోరా ఎలాగన్నా జిమ్ ని బతికించుకోవాలి అని తనని హెల్ప్ ఛాంబర్ దగ్గరికి తీసుకువెళ్లి దానిపైన పడుకోబెట్టి తనకి ఒకేసారి వివిధ రకాలైన ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ని చేస్తూ ఉంటుంది. అయితే ఆ ట్రీట్మెంట్ ఆ మిషన్ చేయడం వలన జిమ్ కూడా బతుకుతాడు. ఇక అరోరా కూడా జిమ్ ని పట్టుకుని ఎంతో ఏడుస్తూ ఆనందం పడుతూ ఉంటుంది. నెక్స్ట్ సీన్ లో ఒక 2 రోజుల తర్వాత జిమ్ ఆ కెప్టెన్ లెగిసిన స్లీపింగ్ ఛాంబర్ ని బాగు చేస్తాడు. అరోరాని ఆ స్లీపింగ్ ఛాంబర్ లో పడుకోమని అంటాడు. నువ్వు ఈ స్లీపింగ్ ఛాంబర్ లో పడుకుంటే నువ్వు ఓం షేట్ గ్రహానికి వెళ్ళిన తర్వాత నిద్ర లెగిస్తావని జిమ్ అంటాడు. అప్పుడు అరోరా మరి నీ సంగతి ఏంటి అని అడుగుతేని నువ్వు నన్ను వదిలే, నాకు ఒంటరిగా బతకటం అలవాటే అని అంటాడు. కానీ అప్పుడు అరోరా నాకు ఇంకో గ్రహం పైన కాలు పెట్టాలి అని లేదు, నాకు నీతో కలిసి నా జీవితాన్ని స్పెండ్ చేయాలని ఉంది అని అంటుంది. ఇక ఆ తర్వాత నుంచి వీళ్ళిద్దరూ చాలా ఆనందంగా తమ పూర్తి జీవితాన్ని ఆ షిప్ లో గడుపుతారు. తర్వాత సీన్ లో 120 సంవత్సరాలు కంప్లీట్ అయిపోతాయి. ఆ షిప్ లో పడుకున్న మిగతా ప్యాసింజర్స్ అందరూ నిద్రించి బయటకు వస్తారు. వాళ్ళందరూ బయటికి చూడగానే బయట అంతా మొక్కలు పువ్వులు పూసి ఆ స్పేస్ షిప్ అంతా ఒక కొత్త ప్రపంచం కింద వీళ్ళకి కనిపిస్తుంది. అంటే ఈ జిమ్ అలాగే అరోరా వాళ్ళు బతుకున్నంత కాలం ఆ స్పేస్ షిప్ అంతా మొత్తం గ్రీన్ గా మార్చేస్తారు. వాళ్ళిద్దరూ ఆ స్పేస్ షిప్ నంతా ఒక కొత్త ప్రపంచం కింద మార్చుకుని వాళ్ళు అలా ఎంజాయ్ చేస్తూ చనిపోయారన్న విషయం మనకి ఈ లాస్ట్ సీన్ లో అర్థమవుతుంది. ఇక ఈ సీన్ తోనే ఈ మూవీ కూడా ఎండ్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఈ మూవీ మీకు ఎలాగనిపించిందో ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ వేసి నన్ను మోటివేట్ చేస్తూ ఉండండి.